డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సమీపంలోని ఆదివారపుపేటలో గల శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ జరిగి 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డీహైడ్రేషన్కు గురైన 8 మంది విద్యార్థులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికెన్ ఇతర పదార్థాలు తీసుకున్న విద్యార్థులకు రాత్రి నుండి విరోచనాలు, వాంతులు సంభవించడంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్ ఎన్వి నాగేశ్వరరావు వైద్య సహాయం అందజేశారు. పరిస్థితి విషమించడంతో 8 మందిని 108లో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యం సహాయం పొందుతున్న విద్యార్థులు బర్ల ధనుష్, కుంచే రామచరణ్, కె ప్రసాద్, కె జాయ్, రెడ్డి సురేంద్ర, గురాల కార్తిక్, చిట్టూరు సత్యప్రసాద్, సింగులూరు దినేష్ చికిత్స పొందుతున్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైన విషయం స్థానిక ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన డిఎంహెచ్ఓ పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ దుర్గారావు గారు, కోనసీమ డిఎంహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నిన్న సాటర్డే, సండే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి కొద్దిమంది పిల్లలకి వాంతులు, విరేచనలు అవ్వటం జరిగింది. దాని వెంటనే మా సిబ్బందిని పంపించి అక్కడ హెల్త్ క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే 6 చిల్డ్రన్, మొత్తం టోటల్ అక్కడ 450 చిల్డ్రన్ అలాగే ఉన్నారు. వాళ్ళలో ఒక 40 చిల్డ్రన్కి మోషన్స్, వామిటింగ్స్ అన్నారు. తర్వాత వెంటనే మా మెడికల్ ఆఫీసర్ వారు వెళ్ళి, 2 మెడికల్ ఆఫీసర్ సిబ్బంది వెళ్ళి అక్కడ క్యాంప్ కండక్ట్ చేసి చిల్డ్రన్ అందరినీ స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళలో కేవలం 40 చిల్డ్రన్కి మాత్రం మైల్డ్ మోషన్స్, 1-2 మోషన్స్ అవ్వటం, తర్వాత ఒక 8 చిల్డ్రన్కి మాత్రం కొద్దిగా 4-5 సార్లు అవ్వటం జరిగింది. వాళ్ళని నియర్ బై ఉన్న రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పీడియాట్రిషియన్ అండర్లో, అక్కడ సూపరింటెండెంట్ గారు పీడియాట్రిషియన్ అండర్లో వాళ్ళు వైద్యం జరుగుతుంది. ఇక్కడ చిల్డ్రన్కి డ్రగ్స్, తర్వాత అలాగే ఇంజెక్టబుల్స్, కొద్దిగా లివిగ్గా ఉన్న వాళ్ళకి, ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెలైన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలందరినీ విజిట్ చేసి, ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసి పిల్లలందరితో మాట్లాడటం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇవాళ అంతా అబ్జర్వేషన్ ఉంటారు. బహుశా రేపు ఏమైనా డిశ్చార్జ్ చేస్తారేమో. అందరూ